అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. నమస్తే అందరికీ. మొత్తం మీద సిఎస్సి వీళ్ళందరూ సిఎస్సికి సంబంధించిన కామన్ సర్వీస్ సెంటర్, ఇది గత 15 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిన వీళ్ళు ఉద్యోగస్తులుగా ఉన్నారు. బట్ డిజిటల్గా ఎంతో గ్రామీణ ప్రాంతంలో చాలామందికి డిజిటల్ రంగంలో ఉపాధి కల్పిస్తూ చాలామందిని అంటే ఇక విజ్ఞానం వైపు మేల్కొల్పాల్సిన ఉద్యోగస్తులందరూ మరి రోడ్డు మీద పడ్డట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, క్యూనిస్ ఆఫీస్ వేదికగా అసలు ఏం జరుగుతుంది సిఎస్సిలో 15 సంవత్సరాలుగా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అన్న కోణంలో చాలామంది మిత్రులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందన్న, వాట్ ఈజ్ సిఎస్సి, సిఎస్సి ఫుల్ ఫామ్ ఏంది, అసలు మీరు చేసే ఉద్యోగం ఏ పరిధిలో ఉంటుంది, ఎవరికి హెల్ప్ అవుతుంది, మీరు ఉద్యోగం చేయడం ద్వారా ఎవరిని మేల్కొల్పదలుచుకున్నారు, ఎవరికి హెల్ప్ అవుతుంది, అసలు వాట్ ఈజ్ సిఎస్సి? సిఎస్సి అంటే సిఎస్సి ఫుల్ ఫామ్ వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్. కామన్ సర్వీస్ సెంటర్ అంటే ఇది కామన్ పీపుల్కి విలేజ్లో ఉన్న విలేజ్ పీపుల్ దగ్గర నుంచి మండల గ్రామ పంచాయతీ జిల్లా స్థాయి వరకు ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అన్నవి స్థాపించబడి ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుంచి ఈ కామన్ సర్వీస్ సెంటర్ అన్నది కేంద్ర ప్రభుత్వ సేవలు పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు గడప గడపకి పోయి అందించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు వృద్ధులు ఉంటారు, వృద్ధులు బయటికి వెళ్ళలేరు, బ్యాంక్కి వెళ్ళలేరు, సపోజ్ పెన్షన్ తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, ఏటీఎంకి వెళ్ళలేరు. అట్లాంటి వాళ్ళకి మా కామన్ సర్వీస్ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక సమస్య మీకు ఎదురుపడతలేదా? నార్మల్గా కేంద్రంలో బీజేపీ ఉందనుకో, సపోజ్ ఇక్కడ కాంగ్రెస్ ఉండి ఇక్కడ వేరే టీఆర్ఎస్ ఉన్నా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకూడదన్న ఒక లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఏ రాష్ట్రమైనా కొన్ని విధాలుగా ఉంటుంది. కొన్ని ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా ప్రజలకు అభివృద్ధి జరగాలని కొంతమంది ముఖ్యమంత్రులు చూస్తారు. ఇప్పుడు ప్రీవియస్ మనం అదే చూస్తాం. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎటువంటి సమస్య? ఇబ్బందులు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సేవలు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అవి ఎనేబుల్ కాలేదు, అందుబాటులోకి రాలేకపోతున్నాయి ప్రజలకు. అయితే దీంతోపాటు మాకున్న సమస్య ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వ సేవలు మేము పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నాం. ప్లస్ దానివల్ల మా జీవనోపాధికి, మా మనుగడకి, మా కుటుంబాలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది జీవనం సాగించడానికి. దానివల్ల ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు కొన్ని మాకు రాష్ట్ర ప్రభుత్వ సేవలు కూడా అందిస్తే ప్రజలకు మేము ఎప్పుడు కంబైన్గా తీసుకెళ్ళొచ్చు. ప్లస్ మేము ఎప్పుడు సిఎస్సి వాళ్ళందరూ ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల దగ్గరే ఉంటారు. కాబట్టి కొంచెం అటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సేవలు అందించడంలో కొంచెం సులువు అవుతుందని చెప్పేసి మా ఉద్దేశం. ఇది వింగ్స్ ఎట్లా ఉంటాయన్న, విలేజ్ వైజ్గా వింగ్స్ పెట్టుకున్నారా, మండల్ వైజ్గా వింగ్స్ పెట్టుకున్నారా, కాన్స్టిట్యున్సీ వైజ్గా? ఇది ప్రతి విలేజ్కి విలేజ్ వైజ్గా ఉన్నాయండి. ఇవి ప్రతి గ్రామంలో ఉంది. మన మొబైల్ నెట్వర్క్ ఎక్కడైతే పనిచేస్తుందో ఆ నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ ఉందో ఈ సిఎస్సి సెంటర్స్ కూడా అంత పవర్ఫుల్గా ఉన్నాయి. ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో సిఎస్సి కింద ఎంతమంది పనిచేస్తున్నారు? మొత్తం అప్రాక్సిమేట్లీ ఒక 3000 వరకు ఉండొచ్చండి, అరౌండ్. ఓకే 3000 మెంబర్స్ ఈ సిఎస్సి తోటి ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవనోపాధికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మెయిన్ సమస్యలు ఏంటిది, ఎజెండా? ఇప్పుడు జీవన ఉపాధికి ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బంది కలగడానికి కారణాలు ఏంటి, అసలు మెయిన్ ఎజెండా ఏంటి మీది? ఇప్పుడు వేరే ఇప్పుడు తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలన్నిటిలోనూ సిఎస్సిలో ఓన్లీ సెంట్రల్ సర్వీసెస్ కాకుండా స్టేట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి వాటిలో. మంచి ఉద్దేశం. అయితే అట్లాంటిదే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ సేవలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సేవలు కూడా అందిస్తే సిఎస్సి వాళ్ళ జీవనోపాధి కొంచెం మెరుగుపడుతుంది అని. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఏమన్నా మీకు అయితే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి స్పందించలేదు, మాకు సిఎస్సి వాళ్ళని అసలు గుర్తించలేదు. కాబట్టి కనీసం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సిఎస్సి వాళ్ళని గుర్తించి మాకు ఏదన్నా చేయూతనిస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఓకే, మీరు మాట్లాడతారా? ఎట్లా ఉంది సిఎస్సి పరిస్థితులు?
మెయిన్ ఎజెండా ఏముంది? సిఎస్సిలో ఇప్పుడు 25,000 మంది 3,000 మంది 2,500 3,000 మంది పనిచేస్తున్నారు. మీకు ఏమైనా శాలరీస్ వస్తుందా? ఎట్లా అసలు పరిస్థితి? మాకు సిఎస్సిలో ఎలాంటి శాలరీ రావండి. మాకు సిఎస్సిలో మేము చేసే సర్వీస్లో బట్టి మాకు కమిషను కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎంత అయితే ఫిక్స్ చేసాడో అంతే వస్తున్నది. మాకు ఎలాంటి శాలరీ లేదు. మేము డిగ్రీలు చేసి పీజీలు చేసి టీసీ ఎగ్జామ్ రాసి మేము ఈ ఐడి క్వాలిఫై వచ్చి గ్రామాలలో మేము ప్రజలకు మేము సేవ అందిస్తున్నాము. కరోనా కష్టకాలంలో కూడా జనాలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, బ్యాంకులకు వెళ్ళలేని పరిస్థితుల్లో డబ్బులు డ్రా చేసుకొచ్చుకొని వాళ్ళ జీవనోపాధి కూడా మేమే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకు ఏఈపీఎస్ ద్వారా వారికి మా సిఎస్సి సెంటర్స్ నుంచి ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా 2,500 3,000 మంది అంటారు. 3,000 మంది 4 కోట్ల ప్రజలకు సర్వీస్ చేయగలుగుతారా? ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి చిన్న మారుమూల పల్లెటూరులో కూడా ఒక సిఎస్సి విఎల్ఈ ఉన్నాడండి. వారి ద్వారా వాళ్ళకు ప్రజల్లోకి మన సర్వీసెస్ అందుతున్నాయి. ఓకే, మాట్లాడతారు. ఏం చెప్పదలుచుకున్నారండి ఓవరాల్గా? ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. తీర్మాన్ మల్లన్న టీంకి ఇక్కడికి మేము మా బాధను పంచుకోవడానికి వచ్చినాము. మాకు 2009 ఎంఎస్ఎంఈ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సిఎస్సిని మాకు ఇవ్వడం జరిగింది. దీనిలో ఒక సెంట్రల్ సర్వీసెస్ తప్ప మాకు స్టేట్ సర్వీసెస్ లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక స్టేట్ సర్వీసులన్నా మాకు అందుబాటులోకి వస్తే ఎనేబుల్ చేస్తే మాకు జీవనాదాయానికి కొద్దిగా ఉపయోగపడుతుందని మా సిఎస్సిలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? సిఎస్సిలో ఇప్పుడు ఒక 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇప్పుడు వచ్చే తెలంగాణ స్టేట్ సర్వీసులన్నీ కూడా మాకు ఎనేబుల్ చేయాలని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర సర్కార్ లేదు. సో ఇప్పుడు వచ్చేటువంటి ఒక రేషన్ కార్డు అప్లికేషన్ కానీ లేకుంటే ఇంకా ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ కానీ రెవెన్యూ సర్వీసెస్ స్కాలర్షిప్ అంటే ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ లాంటివి కానీ ఇలాంటివి మాకు కొంచెం ఎనేబుల్ చేస్తే మాకు కొంచెం జీవనాధారానికి ఉపయోగపడుతుందని మా నమ్మకం. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక సిఎస్సి ఒక సర్వీస్లోనూ కొంచెం ఉపయోగకరంగా ప్రజల్లోకి తీసుకురావాలని మా టీం అందరిని బట్టి మీకు ఇప్పుడు జీతాలు లేవు, మీకు జీతాలు లేవు, ఇది పట్టుకోండి, జీతాలు లేకుండా జీవితాలు వేరే వాళ్ళ జీవితాలు బాగు చేయాలని వస్తున్నారు. మీ జీవితాలే రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఎట్లా చూస్తారు? మీకు ఏదైతే అది మాట్లాడే అసలు ఓవరాల్గా సిఎస్సి ఏం డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర సర్కార్ని? గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు వాళ్ళు ఏదైనా రాష్ట్ర సేవలు పొందాలి అంటే ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తుంది. మండల కేంద్రాలకు అటు ప్రయాణించాల్సి వస్తుంది. అదే సిఎస్సి అదే రాష్ట్ర ప్రభుత్వ సేవలన్నీ మా సిఎస్సి వారికి అందిస్తే మేము గ్రామాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి రాష్ట్ర సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈజీగా చేరుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మొత్తం మీద నిజంగా ఇది మంచి ఉద్దేశంతో పెట్టిన సిఎస్సి అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్తా ఉన్నారు సిఎస్సి మిత్రులు. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే. నార్మల్గా ఎక్కడ కూడా జీతాలు లేవు, కానీ జీవితాలు మాత్రం బాగు చేస్తూ ఉన్నారు చాలామందివి. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర సర్కార్ ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ అనుకోండి, రేషన్ కార్డ్స్ మనం ఊర్లలో పోతే 80% అక్షరాస్యత ఉండదు, ఏం ఫిలప్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళకు కొంచెం జీవనోపాధి కల్పిస్తే రాష్ట్ర సర్కార్కి మంచి పేరు రావడంతో పాటు వీళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని కోరుకుందాం. వీళ్ళ డిమాండ్స్ మాత్రం నెరవేరాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుందాం. చెప్తారేమన్నా? చెప్పండి. అన్న, నా పేరు బలరాము. నేను నారాయణపేట జిల్లా నుంచి వచ్చాను. మరి నేను ఒక ముఖ్య విషయాన్ని నేను చెప్పదలుచుకున్నానన్న. ఏంటంటే మమ్మల్ని సిఎస్సివిఎల్ఈగా మేము ఒక 10 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాము. అయితే గడిచిన సంవత్సరాలుగా మమ్మల్ని కేవలము వాళ్ళకు వర్క్ బాడనైనప్పుడు మాత్రం మమ్మల్ని యూజ్ చేసుకున్నారన్న. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రజాపాలన కానివ్వండి, ప్రజాపాలన దరఖాస్తులు చేయాలన్న విషయంలో, ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ ఒకవేళ చేయాలన్నప్పుడు కూడా మమ్మల్ని వాడుకున్నారు. అదేవిధంగా మళ్ళీ పిఎం కిసాన్ కూడా సార్. అయితే వాళ్ళు చాలా డాటాను మాకు ఇచ్చారు. 1 లక్ష 2 లక్షల డాటాను మాకు విఎల్ఈలకు ఇవ్వడం జరిగింది.
అది కూడా మేము తక్కువ మోతాదుల్లో వాళ్ళు చెప్పిన సమయంలో కాకుండా అంతలోపే మేము ఈ యొక్క టార్గెట్ని రీచ్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మమ్మల్ని వాళ్ళకు బార్డర్ అయినప్పుడు మాత్రమే మమ్మల్ని లీవ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాకు కొంత ఇప్పుడు ఎలాంటి వర్కులు లేవు, మేము ఇప్పుడు ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఏవైతే మరి మాకు ఒకవేళ హెల్ప్ఫుల్గా మాకు ఒకవేళ యాడ్ చేస్తే కొంత దాంతో మేము జీవనోపాధిగా ఉంటాం సార్. అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు రేషన్ సర్వీస్ కానివ్వండి, కొత్తవి మేము ప్రజాపాలన దరఖాస్తులు చేసేటప్పుడు నారాయణపేట జిల్లాలో మరి మా విఎల్ఈలను అందరినీ పిలిచినప్పుడు మేము మాకున్న కలెక్టర్ గారికి వర్క్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది కదా ప్రజాపాలన, అప్పుడు మేము చెప్పినాము, సార్ మేము ఈ వర్క్ చేస్తాము, కాకపోతే మాకు కొత్తగా వచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఏవైతే వస్తాయో అవి ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి మేము అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది సార్ మేము విఐలు అంతా కూడా. అయితే మాకు ఇప్పుడు వెళ్ళి మేము మొన్న కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇస్తుంటే ముఖ్యంగా ఏ దాని విషయంలో వెళ్ళామంటే ఇదే మన మహిళా శక్తి. అయితే మేము ఆల్రెడీ మేము ఒక ప్రతి గ్రామంలో విలేజ్లలో మేము ఉన్నాం సార్. అంటే మేము అక్కడ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది మహిళా శక్తి ప్రోగ్రామ్ కదా, మహిళలు ఆల్రెడీ మరి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది కదా అన్నారు. అంటే మా ఉద్దేశం ఏంటి అని అంటే మా మహిళలు ఆల్రెడీ అంటే మా లేడీస్ మా సిఎస్సి విఎల్ఈలు వాళ్ళు ఎగ్జామ్ రాసి టెక్ ఎగ్జామ్ రాసి అదేవిధంగా ఐఐబిఎఫ్ ఎగ్జామ్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి సార్, అవి క్వాలిఫై అయ్యి వాళ్ళు లైవ్లో వర్క్ నేర్చుకున్న వాళ్ళు మా స్త్రీలు ఉన్నారు, విఎల్ఈ స్త్రీలే. ఆ విఎల్ఈల స్త్రీలకే మరి మా వాళ్ళకే ఒకవేళ వర్క్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆల్రెడీ వర్కులో వాళ్ళు ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా పని చేయగలుగుతారు. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేసి మరి వర్కులో కొంత ట్రైనింగ్ కావాలి, వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. అంటే మా ఉద్దేశం ఒకటే ఏంటంటే మా యొక్క స్త్రీలు ఉన్నారు కాబట్టి మా విలేజ్లో ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి ఎస్హెచ్జి మహిళలు ఉన్నారు కాబట్టి అది ఇస్తే మా వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ పర్సన్ కాబట్టి ప్రజల్లోకి ఈజీగా సర్వీసులు తీసుకెళ్తారని నా యొక్క ఉద్దేశం. చలో మొత్తం మీద రాష్ట్ర సర్కార్ వీళ్ళకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. జీతం మాత్రం లేదు, ఆ కమిషన్ బేస్డ్ మీద ఆధారపడతా ఉన్నారు. అదే రాష్ట్ర సర్కార్ కూడా స్కీమ్స్ దానికి అదనంగా తోడవుతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దాంతోపాటు రాష్ట్ర సర్కార్కి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది ప్రజలు కూడా హర్షించే అవకాశం ఉంది. వీళ్ళ ప్రధాన డిమాండ్స్ మాత్రం నెరవేరాలని క్యూ న్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. థ్యాంక్ యూ.